టీడీపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 160 స్థానాలు గెలుచుకుంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ ఇంత బలంగా ఉంటే జనసేనతో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో చెప్పాలని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నారు. ఒక పక్క ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అంటూనే మరో పక్క ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేయడానికి టీడీపీ గజగజ వణుకుతోంది. ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదంటున్నారు రాజకీయ పండితులు. బహుశా 2014లో చంద్రబాబు ఆవిష్కరించిన 2 కళ్ల సిద్ధాంతం జబ్బు టీడీపీ నాయకత్వాన్ని ఇప్పటికీ వదలటం లేదేమో అంటున్నారు వారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గద్దెదింపడమే లక్ష్యమంటోన్న టీడీపీ, జనసేన పార్టీల నేతల్లో ఏ ఒక్కరికి కూడా తమ కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. యువగలం ముగింపు సభలో వారు మాట్లాడిన తీరే దానికి తిరుగులేని నిదర్శనమంటున్నారు రాజకీయ పండితులు. యువగలం యాత్ర ముగియగానే నారా లోకేష్ ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని, మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి రాబోయేది టీడీపీ కూటమే అని లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని లోకేష్ అన్నారు. మరోపక్క టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగలం ముగింపు సభలో మాట్లాడుతూ టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన 160 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుందని ఏడాది క్రితమే తాను చంద్రబాబు నాయుడికి చెప్పానని అన్నారు. ఇక ఇదే యువగలం ముగింపు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం తెచ్చుకుందాం, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేద్దామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి కొండంత కష్టంలో ఉన్నప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం చంద్రబాబుకు అండగా నిలిచానని అన్నారు పవన్. టీడీపీ జనసేనల మైత్రి వీలైనంత ఎక్కువ కాలం కొనసాగాలని, దానికి బీజేపీ ఆశీస్సులు ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. నారా లోకేష్ చెప్పినట్లు 150 స్థానాల్లో పోటీ చేయగలిగే పరిస్థితిలో టీడీపీ ఉండి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని 5 కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షిస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెళ్లుబుక్కుతున్నదే నిజమైతే, అచ్చెన్నాయుడు ఏడాది క్రితమే అంచనా వేసినట్లు టీడీపీ ఎవరితోనూ పొత్తు లేకుండానే 160 స్థానాలు గెలవగలిగే సత్తా ఉన్నదే అయితే, అసలు టీడీపీ నాయకత్వం జనసేనతో పొత్తు కోసం అంతగా వెంపర్లాడడం ఎందుకు అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. తెలుగుదేశం నేతల వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తున్నాయని వారంటున్నారు. టీడీపీ ఒంటరిగానే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే జనసేనతో పొత్తే పెట్టుకుని ఉండేది కాదని, ఇంత చిన్న లాజిక్ ను జనసేనాని ఎలా మిస్ అయ్యారో అర్థం కావటం లేదంటున్నారు పరిశీలకులు. అచ్చెన్నాయుడు, లోకేష్ల వ్యాఖ్యలు గమనిస్తే జనసేనకు 20 సీట్లు కూడా కేటాయించే పరిస్థితి లేదని అర్థమవుతోందంటున్నారు. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలోనే మాజీ మంత్రి, జనసేన శ్రేయోభిలాషి అయిన చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్య చేశారు. యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలని జనసేనకు హితవు పలికారు. ఇక టీడీపీ, జనసేన కలిస్తేనే అధికారంలోకి వస్తామని ఆ 2 పార్టీల నేతలకు నిజంగానే నమ్మకం ఉంటే తమ కూటమి కలకాలం కొనసాగుతూ దానికి బీజేపీ ఆశీస్సులు కావాలని పవన్ ఎందుకు కోరుతున్నారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. దీనర్థం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, తనయుడు లోకేష్ కు కానీ, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ కు కానీ తమ కూటమి సజావుగా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏమాత్రం లేదన్నది అర్థమవుతోందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఇలాంటి విపక్షాలన్నీ కలిసినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.